వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఏపీ సెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మనకు చాలా ఇంపార్టెంట్ది లాస్ట్ ఇయర్ 2024కి సంబంధించి క్లోజింగ్ ర్యాంక్ ఎంత, ఏ కాలేజ్లో ఎంత క్లోజింగ్ ర్యాంక్ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన అఫీషియల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకు కౌన్సిలింగ్ బేసిస్ ప్రకారం ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్, ఎంపీసీ అండ్ బైపీసీకి సంబంధించి ప్రతి ఒక్క కౌన్సిలింగ్ సంబంధించిన అఫీషియల్ డేటాని గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఇక్కడ చూస్తే మీకు లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫర్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫైనల్ ఫేజ్, ఈ మూడు కూడా ఎంపీసీకి సంబంధించింది, అలాగే బైపీసీకి సంబంధించిన లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్, ఫస్ట్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ అని ఉన్నాయన్నమాట. ఇదే డాక్యుమెంట్స్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టున్నాను. టెలిగ్రామ్లో మీరు జాయిన్ అయ్యి ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ డౌన్లోడ్ చేసుకోండి. ఎక్సెల్స్ వస్తాయి. ఈ ఎక్సెల్ ఓపెన్ చేసి ఎలా చూసుకోవాలో చూపిస్తాను మీకు. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్గా A to Z మనం మీకు చెప్పడం జరుగుతుంది. దీని ద్వారా మీకు టాప్ కాలేజ్లో సీట్ రావడం కోసం కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ దొరకదు. సో చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, మాకు తెలుసు కదా ఏదో కాలేజ్లో పెట్టేద్దామని చెప్పి వస్తారు. చాలా మంది అక్కడ తప్పు చేస్తుంటారు. దాని ద్వారా మంచి కాలేజెస్లో మంచి సీట్స్ అని పోగొట్టుకుంటుంటారు. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎక్కడ ఛార్జ్ చేయడం ఉండదు. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఫాలో అవుతుంటే మీకు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ అలాగే ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ రావడం వల్ల మీరు ఏది కూడా మిస్ అవ్వరు. ఫైన్ స్టూడెంట్స్, ఒక్క డాక్యుమెంట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను, దాన్ని ఎలా యూజ్ చేయాలో మీకు తెలిసిపోద్ది. సో ఇది ఫైనల్ ఫేజ్కి సంబంధించిన కౌన్సిలింగ్ షీట్. ఇది ఈ కౌన్సిలింగ్ షీట్లో మనకు ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ గురించి క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఇన్స్టిట్యూట్ కోడ్ ఇస్తారు, తర్వాత ఇన్స్టిట్యూట్ నేమ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీకు ఇది ఏ ఇన్స్టిట్యూట్ ఏ ప్లేస్లో ఉంది, అలాగే తర్వాత డిస్ట్రిక్ట్ కోడ్ ఏంటి, అలాగే ఇది కో ఎడ్యుకేషన్ కాదా, అలాగే కాలేజ్ టైప్ ప్రైవేటా, సెల్ఫ్ ఫైనాన్సా, లేకపోతే యూనివర్సిటీయా, లేకపోతే గవర్నమెంట్ కాలేజా అని ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, ఈ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, అండ్ బ్రాంచ్ కోడ్ అంటే ఇదే ఇన్స్టిట్యూట్లో ఉన్న మీకు డిఫరెంట్ కోర్సెస్ లైక్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సిఎస్ఎం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, దానికి సంబంధించిన ఫుల్ డిస్క్రిప్షన్ పక్కన ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు టోటల్గా ఈ బాయ్స్, గర్ల్స్, క్యాస్ట్ వైజ్ డిస్టింగ్విష్ చేయడం జరిగింది. ఇక్కడ ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్, బీసీ బాయ్స్, బీసీ గర్ల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూద్దాం, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ అనే ఈ కాలేజ్లో మనకు లాస్ట్ 2024లో క్లోజింగ్ ర్యాంక్ ఎంత వచ్చింది అంటే, మనకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఓసీ బాయ్స్కి సంబంధించి 29,938 వచ్చింది, ఓసీ గర్ల్స్ వచ్చి 29,938, అండ్ బీసీఏ బాయ్స్ వచ్చి 1,29,000, 1,29,000, బీసీఏ గర్ల్స్ వచ్చి 1,48,000. ఆ రకంగా మీకు ప్రతి ఒక్క క్యాస్ట్కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా ఇక్కడ మీకు 2024 సంబంధించిన ట్యూషన్ ఫీ ఎంత ఉంది, అండ్ ఇది దేనికి అఫిలియేటెడ్ అన్నట్టుగా ఉంటుంది అనమాట. సో గర్ల్స్ ఈడబ్ల్యూఎస్ అండ్ గర్ల్స్ జెంట్స్ బాయ్స్ ఈడబ్ల్యూఎస్ సంబంధించిన లాస్ట్ ర్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్. అయితే ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే, ఇప్పుడు మనకు జనరల్గా ఇది ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇదే ఎక్సెల్ షీట్ని ఓపెన్ చేసుకొని చూస్తుంటారు. సో ఇది ఓపెన్ చేసి చూసుకొని, సో 29,938 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి ఇంతకు మించి ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో కౌన్సిలింగ్లో క్లోజ్ అయ్యి ఉండదు అనుకుంటారు. ఇది చాలా పొరపాటు. కాబట్టి మీరు ఏం చేయాలంటే, మీకు నచ్చిన కాలేజ్ ఏదైతే ఉందో ఈ కాలేజ్ని ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎక్సెల్స్ కూడా ఓపెన్ చేసుకొని, కంప్యూటర్ సైన్స్ కావాలంటే కంప్యూటర్ సైన్స్, లేదంటే మీకు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ తీసుకొని, మీరు ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు చూసుకొని, ఉదాహరణకి ఓసీ బాయ్స్ అనుకోండి, ఓసీ బాయ్స్లో ఈ ఫస్ట్ కాలం చెక్ చేసుకోండి. ఇక్కడ 29,938 ఉంది అంటే నెక్స్ట్ దాంట్లో దీనికన్నా తక్కువ ఉండాలి అనుకుంటారు. కానీ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎక్కువ ర్యాంకులు కూడా ఉంటాయి. 35,000 ఉండొచ్చు, లేదా 32,000 ఉండొచ్చు, లేదా దీనికన్నా తక్కువ ఉండొచ్చు. ఎందుకంటే జనరల్గా ఏమవుతుందంటే, ఇక్కడ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో ఈ కాలేజ్లో సీట్ ఏదైనా మిగిలిపోతే, ఇప్పుడు ఈ పర్టికులర్గా ఈ 29,938 ర్యాంక్ వచ్చిన అతను ఎవరైనా వచ్చి ఫైనల్ ఫేజ్లో జాయిన్ అయితే అప్పుడు ఇతనికి ఈ సీట్ అలకేట్ చేయడం జరుగుతుంది అనమాట. తక్కువ ర్యాంక్ వచ్చిన అతను కూడా ఈ సీట్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎక్సెల్స్ కూడా పక్కన పెట్టుకోండి. సో నేను ఇంతకు నుంచి లాస్ట్ టైం నుంచి ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే, మీరు కాలేజ్లో టాప్ 10, టాప్ 20, టాప్ 30 కాలేజ్లో నాకు సీట్ రాదు అని దీనికి నిరుత్సాహపడకండి. ఖచ్చితంగా మీరు ఇదే ఎక్సెల్ ఓపెన్ చేసి చూస్తే మీకే తెలుస్తుంది. ఫస్ట్ ఫేజ్ లో ఈవెన్ 50,000, 60,000 వచ్చిన ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా టాప్ కాలేజెస్ లో వచ్చి ఉంటాయి. ఫైనల్ ఫేజ్ లో చూసేసరికి అది 25,000 కనబడతా ఉంటుంది. చాలా మంది 25,000 పైన మీకు మాక్ కౌన్సిలింగ్ ఇవన్నీ ఇస్తూ ఉంటారనమాట. సో దాని ద్వారా స్టూడెంట్స్ అందరూ డిసప్పాయింట్ అవుతారు. అయితే ఇవన్నీ కష్టం సార్, మాకు ఈ ఎక్సెల్స్ ఓపెన్ చేయడం, ఇవన్నీ చెక్ చేయడం మాకు కష్టం, దీనికి ఫిల్టర్స్ పెట్టుకోవడం కష్టం అనుకుంటే, దీనికి ఇంకో ఈజీ టూల్ ఏంటంటే మనబడి ర్యాంక్ ప్రిడిక్టర్ అని చెప్పి ఉంటుంది, లేకపోతే మనబడి కాలేజ్ ప్రిడిక్టర్ ఉంటుంది. అంటే మీకు వచ్చిన ర్యాంక్ ద్వారా ఏ కాలేజ్ సీట్ వస్తుంది, ఆ కాలేజ్ సీట్లో ఫీ ఎంత ఉంటుందో తెలుస్తుంది. దానికోసం ఒకసారి మీరు manabadi.co.in వెబ్సైట్కి వెళ్ళాలి. ఇది మనబడి వెబ్సైట్. ఇదే మనబడి వెబ్సైట్లో మీకు అన్ని రకాలుగా ఇంపార్టెంట్ ఏవైతే టూల్స్ ఉన్నాయో అన్ని కనబడతాయి. దీంట్లోకి వచ్చేసరికి మీకు ఈ కాలేజ్ ప్రిడిక్టర్ ఏదైతే ఉందో, తెలంగాణ ఏపీ సెట్ కాలేజ్ ప్రిడిక్టర్, దీనిపైన క్లిక్ చేయండి, లేదా కాలేజ్ ఎస్టిమేటర్ కానీ, అయితే మాక్ కౌన్సిలింగ్ కానీ ఏదైనా కూడా మీకు అదే హెల్ప్ అవుతుంది. సో కాలేజ్ ప్రిడిక్టర్ పైన క్లిక్ చేస్తే మీకు పేజ్ ఈ రకంగా ఓపెన్ అవుతుంది. సో దీంట్లోకి వచ్చిన తర్వాత మీరు కాలేజ్ ప్రిడిక్టర్లో మీకు సంబంధించిన ర్యాంక్ కానీ, లేకపోతే మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ కానీ ఎంటర్ చేయాలి. ఉదాహరణ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఉంది.
సో ఇదే పేజ్లో మీకు హాల్ టికెట్ నెంబర్ కానీ లేకపోతే ర్యాంక్ కానీ ఇచ్చి మీ డీటెయిల్స్ని మీరు ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేసి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర హాల్ టికెట్ లేదు కాబట్టి ర్యాంక్ని యూజ్ చేస్తాను 42,195 అని, కేటగిరీ బీసీఏ అండ్ జెండర్ వచ్చి మేల్ అని పెట్టాను. సో వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మీ మొబైల్ నెంబరు తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు కోర్స్ అండ్ కాలేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. పర్టికులర్గా మీకు ఏదైనా ఒక కాలేజ్ కావాలి, ఆ కాలేజ్ పైన ఇక్కడ క్లిక్ చేస్తే ఆ కాలేజ్ డీటెయిల్స్ మాత్రమే వస్తాయి. లేదా కోర్స్ పర్టికులర్గా ఏదైనా ఒక కోర్స్ సంబంధించిందే కావాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాల్సింది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనుకోండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని పైన క్లిక్ చేస్తే మీకు ఓన్లీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని వస్తాయి. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ క్లిక్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కింద చూస్తే మొత్తం అన్ని కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సంబంధించి 42,000 ర్యాంక్ కన్నా ఎక్కువ వచ్చిన కాలేజెస్ ఏవేవి ఉన్నాయో అన్ని వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే మీకు సార్టింగ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో దీని సార్టింగ్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. లాస్ట్ ర్యాంక్ A to Z అంటే మీకు 42,000 తర్వాత 42,000 43,000 ఆ ర్యాంక్ ప్రకారం సార్ట్ కావాలి కాబట్టి దీనిపైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేస్తే మీకు లాస్ట్ ర్యాంక్ కూడా సార్ట్ అయిపోతుంది. సో సార్ట్ అయిన తర్వాత డీటెయిల్స్ అన్ని ఈ రకంగా వస్తాయి. సో 42,550 అనే దాంతో వచ్చింది. ఎక్కడ వచ్చింది? వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. వర్ధమాన్ టాప్ 20లో ఉంది వర్ధమాన్ కాలేజ్. అండ్ ఫీజు ఇక్కడ చూస్తే మీకు 1,40,000 రూపాయలు ఫీజు ఉంది వర్ధమాన్ కాలేజ్లో. ఇది ఎప్పటిది? 2024. ఇది FRCS ప్రకారము ఈ ఇయర్ మళ్ళీ మనకు ఫీజు చేంజ్ అవుతుంది. ఎంత చేంజ్ అవుతుంది? ఎక్స్పెక్టెడ్ ఫీజు వచ్చి 1,82,000 నుంచి 2,52,000 మధ్యలో మీకు ఫీజు పెరగనుంది. ఈ వర్ధమాన్కి సంబంధించి ఇది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే కోయిడ్కి సంబంధించింది, JNTU హైదరాబాద్ సంబంధించింది. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాబట్టి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఈ రకంగా మీకు ప్రతి ఒక్క కాలేజ్ యొక్క లాస్ట్ ర్యాంక్ ఏ దీంట్లో సీట్లు వచ్చాయి, ఎంత ఫీజు ఉంటుంది అని క్లియర్గా డీటెయిల్గా వస్తుంది. అంటే మీకు కావాల్సిన కాలేజీకి సంబంధించి లేదా మీకు కావాల్సిన కోర్సుకి సంబంధించి మనకు ఎక్కడ వస్తుంది అనేది ఈజీగా తెలిసిపోద్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు CMR కాలేజ్ ఉంది, CMR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. సో CMR కాలేజ్ కోడ్ ఎంత అంటే CMRK. దెన్ ఈ CMR కాలేజ్లో లాస్ట్ ర్యాంక్ ఎంత అంటే 43,797. ఫీజు ఎంత అంటే 2024 1,15,000 గవర్నమెంట్ ఫీ. ఇది యాక్చువల్ ఒరిజినల్ ఫీ. ఇది ఇయర్ 2025 పెరిగితే 1,49,000 నుంచి మ్యాక్స్ 2 లక్షల మధ్యలో ఉంటుంది. ఇది CMR సంబంధించి. అయితే CMR ఇది ఎక్కడ ఉందని చెప్పేసి మీరు క్లిక్ చేస్తే లొకేషన్ ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్గా లొకేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది అన్నమాట, CMR కాలేజ్ లొకేషన్ కూడా. సో ఈ రకంగా మీకు పూర్తిగా అన్ని డీటెయిల్స్ కూడా ఈ పర్టికులర్గా మనకు ర్యాంక్ కాలేజ్ ప్రెడిక్టర్లో కనబడుతుంది. సో దీంట్లో ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను ఈ ఎక్సెల్ ఏదైతే ఉందో ఇదే ఎక్సెల్ని యూజ్ చేసుకుని చాలా మంది మీకు మెంటార్స్ అని చెప్పి సో కాల్డ్ మెంటార్స్ అనే వాళ్ళందరూ వస్తారు. 2,000 కట్టండి 2,500 కట్టండి అంటారు. ఇదే ఎక్సెల్ మీకు పంపిస్తుంటారు మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం. వాళ్ళకి అనవసరంగా కట్టి మీరు డబ్బులు వేస్ట్ చేసుకోండి. ఈ రకంగా మీ డీటెయిల్స్ అన్నింటిని కూడా చెక్ చేసుకోండి. వీటిని టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. ఇదే ఎక్సెల్స్ని డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.